ఈరోజు మేము అన్నయ్య వాళ్ళు, అమ్మ కలిసి అక్షరధామ్‌ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. చలో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. సో, అక్కడి నుంచి కార్ మీద వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో, మేమైతే ఈవినింగ్ వెళ్తున్నాము అక్షరధామ్‌కి. 3:30, 4:00కి అలా ఇంటి నుంచి బయలుదేరాము. అక్షరధామ్ అయితే 6:00 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో, మీరెప్పుడు అక్షరధామ్ విజిట్ చేయాలన్నా ఈవినింగ్ 6:00 లోపల మీరు అక్షరధామ్‌లోకి ఎంట్రీ అయిపోవాలి. ఎంట్రీ అయితే 6:00కి క్లోజ్ అనమాట. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే అక్షరధామ్ లోపలికి మీ మొబైల్ గానీ, ఫోటోస్ గానీ, లెదర్ ఐటెమ్ గానీ ఏమి అలౌ ఉండదు. సో, నేనైతే మీకు అక్షరధామ్ లోపల మొత్తం ఎలా ఉంటుందో, ఏంటో అనేది నేను చూపించలేకపోయాను. నేనే కాదు మోస్ట్‌లీ ఏ యూట్యూబర్ కూడా లోపల ఎలా ఉంటుందో మీకు చూపించలేరు. ఎందుకంటే ఎలాంటి మొబైల్ గానీ, కెమెరాస్ గానీ అలౌ లేదు కాబట్టి. బట్ మీరు లైఫ్‌లో ఒక్కసారైనా అక్షరధామ్ విజిట్ చేస్తే వర్త్ అని నేను చెప్తాను. ఢిల్లీ వస్తే తప్పకుండా అక్షరధామ్‌కి వెళ్ళండి. అది కూడా ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళండి. మంచిగా లైట్ షోస్ ఉంటాయి. అలా బోట్ రైడ్ ఉంటుంది. అండ్ ఆర్కిటెక్చర్ కూడా ఒక్కసారి లైఫ్‌లో చూడాలన్నమాట. చాలా వర్త్ ఉంటుంది. ఈ అక్షరధామ్ అనేది స్వామినారాయణ వారిది పీఠం అన్నమాట. సో, చాలా చాలా బావుంది. అండ్ ఇక్కడ అమ్మని అడుగుతున్నాను ఎలా ఉందంటే, యెస్ షీ వాస్ లైక్ చాలా 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 బావుందని చెప్పింది. నేను కూడా అదే చెప్తాను. అండ్ యూ ఆల్సో మస్ట్ విజిట్ అట్‌లీస్ట్ వన్స్. సో, యాహ్! ఫైనల్ అయితే అక్షరధామ్ మొత్తం చూసేసి మేము డిన్నర్ తినడానికి బయట వెళ్తున్నాము. సో, రిటర్న్ వస్తూ అయితే పంజాబీ డాబాకి వెళ్ళాము. ఏదో పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్స్ కన్నా ఇలా ఢిల్లీలో అయితే మంచి మంచి డాబాల్లోనే మంచి యమ్మీ ఫుడ్ దొరుకుతుంది. మేమైతే పంజాబీ డాబాకొచ్చామని చెప్పాం కదా! ఆ రోజైతే కడాయి పనీర్ అండ్ పనీర్ దా పియాజా ఆర్డర్ చేసాము. నాన్స్‌తో పాటు చాలా యమ్మీగా ఉండే. సో, యాహ్! ఫైనల్లీ డిన్నర్ చేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ నా వాయిస్ కొంచెం ఆడ్‌గున్నా ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఐ హావ్ సివియర్ కోల్డ్ అనమాట. చాలా ఎక్కువ కోల్డ్ అయిపోయింది. ఇక్కడ దివాళీ పొల్యూషన్ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది. సో, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. అండ్ ఫైనల్ అయితే మేము డిన్నర్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ మీకు ఈ షార్ట్ ఇన్ఫర్మేషన్ మంచిగానే ఇచ్చాను, మంచిగానే చెప్పగలను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ షార్ట్ నచ్చితే తప్పకుండా షార్ట్‌ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.